హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ కుమార్ దీపక్ మొక్కలు నాటారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరై మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. జీవకోటి మనుగడకి మొక్కలే ఆధారమని పేర్కొన్నారు. పర్యావరణ సంరక్షణ, వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి రక్షించాలని ఆకాంక్షించారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్, డిఆర్డీఓ కిషన్, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, డిప్యూటీ తహసీల్దార్ హరిత, ఏపీఎం మల్లయ్య, ఏపీఎం రాజన్న తదితరులు పాల్గొన్నారు. సార్ సత్యాన కనబడతారు, ఇయ్యాలని కనబడరు. తాటి చెట్ల నుండి గౌడ కులస్తులకు జరుగుతున్న ప్రమాదాల నివారణకై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య సేఫ్టీ కిట్స్ వినియోగంపై లక్ష్మీపేటలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని తాటివనంలో గౌడ కులస్తులకి కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్ల వినియోగంపై ఎక్సైజ్ పోలీసులు కాటమయ్య సేఫ్టీ కిట్స్ వినియోగంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్సెట్టిపేట ఎక్సైజ్ సిఐ నరసింహులు మాట్లాడుతూ తాటి చెట్ల నుండి గౌడ కులస్తులకి జరుగుతున్న ప్రమాదాల నివారణ కోసమే కాటమయ్య సేఫ్టీ కిట్స్తో గీత కార్మికులు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గౌడ కులస్తుల ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్క గౌడ కులస్తునికి ఈ కిట్లను పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. 100% ప్రమాదరహితంగా కల్లు గీత కార్మికులు స్వేచ్ఛగా జీవనం గడిపేందుకు ఈ కిట్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. తాటి చెట్టుపై నుండి కల్లు గీత కార్మికుడు కింద పడకుండా ఈ సేఫ్టీ కిట్లు రక్షణ కల్పిస్తాయని అన్నారు. తాడు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తును పై నుండి పడి గీత కార్మికులు చనిపోతున్నారు అని అన్నారు. కార్మికులు చెట్టు ఎక్కినప్పుడు మోపు జారకుండా ఉండేందుకు కిట్టుకు దృఢమైన బెల్టు, తాడు, 3 క్లిప్పులు ఉంటాయన్నారు. గీత కార్మికులు చెట్టు ఎక్కే సమయంలో తప్పకుండా కిట్ను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీసులు అసుపతిరావు, తిరుపతి యాదవ్, సాయిబాబా, వివిధ గ్రామాలకు చెందిన కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు. లక్ష్మీపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి విడిపోవడము మరియు శాశ్వత అంగవైకల్యం జరగడం వల్ల వీరు ఎంతో ప్రమాదాలకు గురి అవుతున్నారని తెలుసుకొని ఇటు ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం వారి కాటమయ్య సురక్ష కిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్టి కిట్ ద్వారా వాళ్లకు ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్న వివరాలను వారి మిగతా గౌడ సంఘ సభ్యులకు తెలియజేయచ్చు. వారు ఈ కిట్ ద్వారా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాము. ఈ కిట్ వల్ల మొట్టమొదటి ఉపయోగం ఏమిటంటే ఎంత పెద్ద చెట్టు ఎక్కినా కానీ వీరు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రమాదానికి గురికారు. ఈ కిట్ ద్వారా వాళ్ళు మీద ఉన్న మోకు జారినా కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్కడి చెట్టు మీద ఉండడం వల్ల మిగతా వేరే వ్యక్తులు ఎవరైనా వాళ్ళకు సహకారం లభించడం వల్ల వాళ్ళు సురక్షితంగా కూడా చెట్టుపై నుండి కిందికి సురక్షితంగా దిగుతారు. కాబట్టి ఈ కిట్టులు ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ పొంది ఈ కిట్టు ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఎక్సైజ్ స్టేషన్ లక్ష్మీపేట తరఫున తెలియజేయచ్చు. హాజీపూర్ మండల వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హాజీపూర్ మండలంలోని పెద్దంపేట, గొల్లపల్లి, కొండాపూర్, ముల్కల్ల, వేంపల్లి, బుద్దిపల్లి, దొనకొండ, రాపల్లి, కర్ణమామిడి, పడతాన్పల్లి, గుడిపేట గ్రామాల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎంగిలిపూల బతుకమ్మలతో మహిళలు ఇంటి నుంచి బతుకమ్మలతో వాడలోని ప్రధాన కూడలలో మహిళలు వాడవాడల బతుకమ్మల్ని పేర్చి వేడుకలు జరుపుకున్నారు. పెద్దంపేట, గొల్లపల్లి గ్రామాల్లో సాంప్రదాయ పద్ధతుల్లో మహిళలు బతుకమ్మల్ని ఒకచోట ఏర్పాటు చేసి తెలంగాణ జీవన విధానాన్ని, సంస్కృతిని చాటి చెప్పే పాటలతో బతుకమ్మ సంబరాల్ని జరుపుకున్నారు. ముల్కల్లాలో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద కులమతాలకి అతీతంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. మహిళలు డీజే సౌండ్స్ ఏర్పాటు చేసుకుని బతుకమ్మ పాటలతో, ఆటపాటలతో వేడుకలు జరుపుకున్నారు.
రెస్టారెంట్లోని ఐబీ స్థలంలో నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేశారు. మంచిర్యాలలోని ఐబీ స్థలంలో నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేశారు. గురువారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు సమక్షంలో ప్రభుత్వ అనుమతితో కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టారు. ఇదే స్థలంలో 300 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు భూమి పూజ చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేసే ఘట్టం తలపెట్టారు. ఈ సందర్భంగా ప్రేమసాగరరావు మాట్లాడుతూ పేద ప్రజల కోసం పట్టణ నడిబొడ్డులో ఆసుపత్రి నిర్మాణం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనాలోచితంగా మాతా శిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున నిర్మించి మార్కెట్ను నడిబొడ్డులో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. మాతా శిశు ఆసుపత్రి గోదావరి ఉప్పొంగితే నీట మునిగేదని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వల్ల మంచిర్యాల జిల్లా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. 7 అంతస్తుల్లో ఆధునిక సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. 2 అంతస్తుల్లో తక్కువ పేమెంట్తో ఉన్నత వైద్యం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Music Studio. ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే గడిచిన 4-5 సంవత్సరాల నుంచి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసి ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్లో నాకు సందేహం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం 600 పడకలు ప్లాన్ అయింది. దాంట్లో 225 మాతా శిశువు హాస్పిటల్కు ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 375 పడకలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దానికి ఇంకొక 2 ఇప్పుడు G+5 పెట్టినాం. అది ఇంకొక 2-3 ఫ్లోర్లు పోతుంది. దాంట్లో భాగంగా పేమెంట్ బ్లాక్ కూడా పెట్టినాం. ఒక ఫ్లోర్ మొత్తం ఎవరైతే పేమెంట్ చేయగలుగుతారో, పేమెంట్ శక్తి ఉందో వాళ్ళకు కూడా హైదరాబాద్లో అందించే వైద్యం ఇక్కడ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చేసినాం. ఈరోజు ఈ కూల్చివేత కార్యక్రమానికి ఈరోజు పునాది వేసి కొబ్బరికాయలు కొట్టి ఇంతమంది కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా మంత్రాల పట్ల నుంచి వివిధ వార్డులు చేసిన మంత్రాల కానీ నష్టం కానీ వాళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ రోజు ఇవాళ ఖచ్చితంగా నా నిర్ణయం సరైనదని ఈ సభలో చూస్తే అర్థమైంది. అప్పుడు ఈ స్లాబులు వేస్తుంటే జిల్లా అధ్యక్షుల నుండి నాకు ఇబ్బంది అనిపిస్తుంది, మా ఇక్కడ ఇది కట్టడం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం, నేను అమరరెడ్డి ద్రాక్ష కూర్చుందని చెప్పినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, ఇప్పుడున్న ప్రభుత్వానికి కళ్ళు చెవులు ఏది లేదు. నువ్వు కూర్చుంటే ఏం చేస్తారు, మొద్దు నిద్రపోతారు వాళ్ళు. నువ్వు కూర్చుంటే 3 రోజులకు తీసుకుపోయి హాస్పిటల్ వేసి సేలైనకి ఇచ్చి తీసుకొని మళ్ళీ ఇంటికి అడిచి పెడతారు. దాంతో సాధ్యం కాదు. ఎన్నికల వరకు ఒప్పుకోవట్టు రేపు వచ్చే ప్రభుత్వం అన్నది ఖచ్చితంగా చేస్తా అని చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి ఖచ్చితంగా మీ అందరికీ మంత్రాల నియోజకవర్గాలు పాల్గొని మంత్రాల జిల్లా ప్రజలు కానివ్వండి, ఆసిఫాబాద్ జిల్లా ఉమ్మడి
మన కుమరభీం ఆసిఫాబాద్ జిల్లా కానివ్వండి, ఈ పక్కన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జిల్లాలు కానివ్వండి, పేదవాళ్ళ కోసం మీరు ఈ కార్యక్రమాన్ని శాంక్షన్ చేసి మాకు నమ్మకము, ధైర్యము ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ ప్రజలు నాతో పాటు మంత్రాల ప్రజల తరఫున మీ అందరికీ ఈరోజు చేతుకు మంచి మీ అందరికీ నమస్కరిస్తున్నా. ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది, సూపర్ స్పెషాలిటీ మాతా శిశు హాస్పిటల్ ఈ కళ సార్థకమైంది. 300 కోట్లతోటి ఈ సంవత్సర బడ్జెట్లో 50 కోట్లు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. బీజేపీ అభ్యర్థి మొన్న చెప్పడం జరిగింది, మహేష్ బాబు అనుకుంటాడా లేకపోతే ఇంకేదో అనుకుంటాడు, భారతీయులు అనుకుంటా చెప్పాడు. 2.5 సంవత్సరాల హాస్పిటల్ అంటే మాట్లాడాడు. ఇవాళ మీ సందర్భంగా ఇంతమంది కార్యకర్తల నాయకుల మధ్య ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ రోజైతే కన్స్ట్రక్షన్ మొదలైందో ఆ రోజు రాసుకోమని చెప్పండి. ఆ రోజు నుంచి 2.5 సంవత్సరాల లోపల ఈ హాస్పిటల్ కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేసి పూర్తి సౌకర్యాలతోటి ప్రజలకు తీసుకొచ్చే బాధ్యత నాది. దానికి నువ్వేవైతే ఛాలెంజ్ నేను సిద్ధంగా ఉన్నా. 2.5 సంవత్సరాల పూర్తి చేయకపోతే ఇదే హాస్పిటల్ ముందుకు వచ్చి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మొత్తం రాజకీయాలను తప్పుడు నేను సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇలా సాఫ్రాన్ డ్రెస్ వేసుకొని కాషాయం వేసుకొని సన్యాసి లెక్క నా మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా నీకు దమ్ముంటే ఆ ఛాలెంజ్ నేను ఏదైతే ఇస్తున్నావు రేపు ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ ఒప్పుకో. నేను సిద్ధంగా ఉన్నా. నేను కంప్లీట్ చేస్తే నువ్వు రాజకీయాలు విడిచిపెట్టి హిమాలయాలు పోయి తప్ప ఎందుకంటే సన్యాసం చేసుకున్నావు కాబట్టి హిమాలయాలు పోయి తప్ప చేసుకుని సిద్ధంగా ఉంటే నేను ఛాలెంజ్ చేయాలి ఇస్తున్నాను. నీకు దమ్ముంటే రేపు బెటర్ రిప్లై ఇవ్వండి. మంచిర్యాల గోదావరి తీరాన MCH పక్కన వైకుంఠధామంకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు శంకుస్థాపన చేశారు. మంచిర్యాల గోదావరి తీరాన MCH పక్కన వైకుంఠధామంకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు శంకుస్థాపన చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ 4 కోట్ల నిధులతో వైకుంఠధామంను నిర్మించనున్నారు. ఇందులో ఆధునిక సదుపాయాలు, కర్మక్రియలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎన్నికల వాగ్దానానికి సంబంధించి నిన్న కూడా మాట్లాడాను. వీటి గురించి నేను ఎన్నికలు మాట్లాడలేదు. ఎన్నికల్లో నేను చెప్పింది ఒక్కటే మిగిలింది. ఇప్పటివరకు మొత్తం చేసిన అయిపోయిన శాంక్షన్లు వచ్చినాయి, వర్కులు స్టార్ట్ అవుతాయి. ఇంకా నెల అన్ని పనులు స్టార్ట్ అవుతాయి. ఇంకా మిగిలింది ఒక్కటే నా స్కూల్లో పట్టాల్సిన ఒకటి, అది ఒక్కటి ఇంకా టైం పడుతుంది. ఇంకో 2 నెలల ముందు అది కూడా వస్తుంది. దాంతో ఎన్నికలకు ముందు నేను చెప్పిన ప్రతి సభలో చెప్పిన వాగ్దానాలు అన్ని కంప్లీట్. సాగునీరు, తాగునీరు, అక్కడ ఇక్కడ కరకట్టలు, హాస్పిటల్, తర్వాత అక్కడ దండపెళ్ళిన లిఫ్ట్లు, ఇరిగేషన్ కోసం మిగతా అన్ని నిర్మాణం చేసుకుంటూ వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి చేసిన రోడ్డు కూడా వస్తుంది. ఈ అన్నిటికన్నా శ్మశానాలు వస్తారు. ఎన్నికల తర్వాత మాట్లాడి చెప్తున్నాను. ఆ దినం అక్కడ డబ్బులు కలెక్ట్ చేసి నీళ్ళ శ్మశానం కడతా అని చెప్తే
నేను ఇంకేదో చెప్తాను, అభివృద్ధి కావాలనుకుంటున్నాను, అది అనుకుంటాను చెప్పాను. ఇవాళ ఏం జరిగింది, ఇక్కడ ప్రభుత్వ స్థలం నేను తీసుకురాలి కదా, అక్కడ భూమి కూడా ఎందుకు, నీళ్ళ భూమి కూడా ఎందుకు, దాని డబ్బుల మార్పిడి కాకపోతే ఏం జరిగింది చెప్పండి నన్ను. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ స్థలం అప్పుడున్నది, ఇప్పుడు నేను కొత్తగా తీసుకురాలి. అలానే 4 ఎకరాలు చేసిన పైసలు ఉన్నాయి, కడుతున్నాం. 4 కోట్లు పెట్టి 4 కాబట్టి ఇంకా 2 కోట్లను పెడతాం. ఇది హైదరాబాద్లో మా ప్రస్థానం తీరే కడతాం. ఇక్కడ అవసరం ఉంటే గోదావరి నీళ్ళు కావాలంటే గోదావరి నీళ్ళు పైప్ లైన్ వేస్తాం. పైప్ లైన్ వేసి ఇక్కడ దానికి పైప్ లైన్ పెట్టి పైకి ఎక్కించే కార్యక్రమం చేస్తాం. సో గోదావరి నీళ్ళతో కార్యక్రమం చేస్తాం, ఏర్పాటు కూడా చేస్తాం. ఇది 4 ఎకరాలు పెడుతున్నాం. దీనికి సరిపడా అన్ని రంగులు చేస్తాం. మీరు ఇది ఒకసారి కంప్లీట్ అయిపోయాక, పూర్తి అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఒక చూసుకొని రావచ్చు. దానికి ఇంకొకటి ఉన్నది, ఇంకోటి ఐఎస్సీ ఇక్కడ పెట్టేది నదులు పెడతాం. దాని తర్వాత అటుపక్క సున్నబట్టి వాడ, పక్క రాజీవ్నగర్. సున్నబట్టి వాడ రాజీనగర్ ఏంటంటే సున్నబట్టి వాడతో నా స్కూల్ కూడా కొంచెం వాటికి ఆడ కూడా రాజీనగర్ వస్తాయి. 4 అయితే తప్పితే ఇక్కడ ఇబ్బంది పోదు. తప్పకుండా చేస్తే ఇంకా వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎవరికైతే వెసులుబాటు లేదో ఇబ్బంది మాకు కట్టుకున్న వాళ్ళకు ఎలక్ట్రిక్ అది మిషన్ పెడతాను. సో అది కూడా అవకాశం ఉంది. అదంతా 5 నిమిషాల్లో అయిపోతుంది, ఏ రకమైన ఇబ్బంది. ఇక మిగిలింది ఇవాళ సరే, అది నా పని కాదు. ఎవరైతే అప్పుడు డబ్బులు ఇచ్చిన శ్మశానానికి జాగా గురించి వాళ్ళ డబ్బులు మీరు వాపసు తీసుకోకపోతే మీకు డబ్బులు బాగుండొచ్చు, కానీ ఇండైరెక్ట్గా మీరే అవినీతిని ప్రోత్సహించడం అవుతారు. మీ డబ్బులు మీరు తీసుకోండి, మీ డబ్బులు మాకేం అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. డబ్బులు ప్రభుత్వ డబ్బుల్ని ప్రభుత్వ జాగ్రత్త. ఆ డబ్బులు మాత్రం తినకుండా ఎవరి డబ్బులు వాపసు తీసుకుంటే మీరు న్యాయం చేసినట్లయితే అంతకంటే ఎక్కువ వాళ్ళ కర్మాలు వాళ్ళ ఇష్టం అని చేసుకోండి. వాళ్ళకి సంఘం ఇచ్చి వెల్మ సంఘం వాళ్ళు ఇచ్చింది. ఇలా చెప్పేసిన సీరియస్ సోమవారం నాడు సాయంత్రం 4 గంటల లోపల అకౌంట్లో డబ్బులు లేకపోతే ఆ కమిటీని మొత్తం రాజీనామా చేయమని చెప్పేసి. ఇక మిగతా మరి ఏం చేస్తున్నాం, ఇక మిగిలింది హాస్పిటల్ కూడా మాట్లాడతాం. మంచిర్యాలలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. గురువారం మంచిర్యాల కూరగాయల మార్కెట్ మెయిన్ రోడ్లో మున్సిపల్ నాలాలు, మున్సిపల్ రోడ్లపై కట్టడాలను, మెట్లను యంత్రాలతో కూల్చివేస్తున్నారు. అక్రమ కట్టడాలను తొలగించాలని ఇంతకు పూర్వం మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినా వ్యాపారస్తులు పెడచెవిన పెట్టడంతో ఈ రోజు కూల్చివేతకు పని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన కొందరు వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. అయినప్పటికీ అధికారులు వెనకడుగు వేయకుండా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అలాగే అజయ్ ఎంటర్ప్రైజెస్ దుకాణం ముందు నిర్మించిన అదనపు షట్టర్లను కూల్చివేశారు. పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వైపుకు రావడంతో ముందు భాగాన్ని కూల్చివేశారు. దుకాణాల ముందు వేసిన షెడ్లు కూల్చివేయడంతో ఇరుకుగా ఉన్న మార్కెట్ రోడ్ విశాలంగా మారింది. Music Studio. ఓసీపీలపై కావేళ్ల కాలనీలో గురువారం మైసమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల మండపంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరాంపూర్ RK6 గనిపై దుర్గామాత ఆలయంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఏజెంట్ ఏవి రెడ్డి, మేనేజర్ తిరుపతి, AITUC ఫిట్ కార్యదర్శి సంఘం సదానందములు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ RK6 గనిపై మైసమ్మ దేవాలయం ఎంతో ప్రాశస్త్యం కలదన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ దుర్గామాత నవరాత్రులు
శుభ సందర్భంగా ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా ఈ RK6 గని ఉద్యోగుల సంక్షేమార్థం RK6 గని ఉద్యోగుల అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి మేము నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దుర్గామాత ఆలయానికి విచ్చేసినటువంటి మన RK6 గని ఉద్యోగులు దసరాకి మేము చాలా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరపాలనుకుంటున్నాం. గౌరవనీయులు జనరల్ మేనేజర్ గారి ఆదేశానుసారం ఈసారి ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ ఇయర్ అంటే మనకి నెక్స్ట్ ఇయర్ ఈ RK6 గని సర్వీస్ కాలం పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం చాలా ఘనంగా దసరా ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నాం. RK6 గని అమ్మవారి ఏంటంటే ఈ మహిమ చాలా గొప్పది. ఈ పరిసర ప్రాంతాల ప్రజా నిఘానికి అమ్మవారి మీద చాలా భక్తి శ్రద్ధలు తర్వాత అన్నీ ఉంటాయి. ప్రతిసారి కన్నా ఈసారి ఎక్కువ ఆనందోత్సవాల మధ్య ఈ దసరా ఉత్సవాలను జరుపుకోవాలంటే మేమందరం ఆలయ కమిటీ తరఫున RK6లో ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతి ఉగాదికి చండీయాగంగానే శాంతి హోమం చేస్తాం. దసరాకు అమ్మవారికి 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుతాం. దీని ఉద్దేశం ఏంటంటే కార్మికులు అందరూ సురక్షితంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాలను మేము విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటాం. ఈ దసరాకు సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి 10-15 వేల మంది, దాదాపుగా 20 వేల మంది జనాలు వస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి GM గారు, అలాగే మా ఏజెంట్ శ్రీధర్ సార్ గారు, మా మేనేజర్ గారు మరియు మా SO గారు, ఇంజనీర్ సారు వీళ్ళందరూ వారి కార్మికుల కోసం వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది పడకుండా సౌకర్యాలు చేస్తారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. శ్రీరాంపూర్ ఏరియా గనులు ఓసీపీలపై కార్మికుల కాలనీలో గురువారం మైసమ్మ దేవాలయాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాల మండపాల్లో దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరాంపూర్ ఆర్కేట్ కాలనీలో యువశక్తి యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో కౌన్సిలర్ పూదరి కుమార్ పాల్గొని పూజలు చేశారు. కలశ స్థాపన, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ యొక్క నవరాత్రుల్లో విశిష్టత ఏంది అంటే ఈ 13 సంవత్సరాల వార్షికోత్సవం దుర్గా నవరాత్రుల్లో భాగంగా 13 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి బోలోశంకర్ గణేష్ మండలి పెద్దల ఆధ్వర్యంలో వారి సహకారంతో యువశక్తి యూత్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ఈరోజు మరి శ్రీరాంపూర్ భక్తాంజనేయ టెంపుల్ నుండి భారీ సంఖ్యలో మహిళలు కోలాటాలతో ఇలా అమ్మవారిని ఊరేగింపుతో తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు విశిష్టత ఉంటుంది. ఈ యొక్క కాలనీ వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి పెద్దలు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, యూత్ కానివ్వండి, అందరికీ కూడా ఆ దుర్గామాత ఎల్లవేళలా చల్లగా చూడాలని చెప్పేసి మా యువశక్తి యూత్ తరఫున కోరుకుంటున్నాము. కాలనీలోనే సుందరయ్య నగర్, భగత్ నగర్లో గత 13 సంవత్సరాల నుంచి దుర్గామాతను పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడి ప్రజలు ఈ దుర్గామాతను పెట్టిన కాడికెళ్ళి ఎంతో సుఖ సంతోషాలతో ఉంటున్నారు. మరి మాకు దుర్గామాతను పెట్టేస్తుంది గత 13 సంవత్సరాల నుంచి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక విధాలుగా మంచి సంతోషాలతోటి ఉంటారు. మరి ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన ఈ యొక్క ఏరియాకి కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలకు కానీ ఎంతో మంచి జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతోటి ఈ సంవత్సరం కూడా గత వైభవంగా జరపాలని జనాలందరినీ కోరుకుంటున్నాం. శ్రీరాంపూర్లో ఎగిరిపుల బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నస్పూర్ కాలనీలో ఘనంగా సదల
బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. నస్పూర్ శ్రీరాంపూర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎంగిలిపూల బతుకమ్మలతో మహిళలు, ఇంటి నుంచి బతుకమ్మలతో వాడలోని ప్రధాన కూడళ్లలో మహిళలు వాడవాడలా బతుకమ్మలను పేర్చి వేడుకలు జరుపుకున్నారు. నస్పూర్ కాలనీ, రిటైర్డ్ కాలనీ, జగదాంబ కాలనీ, సిసిసి రామ్నగర్, గోదావరి కాలనీ షిరికే సాంప్రదాయ పద్ధతుల్లో మహిళలు బతుకమ్మలను ఒక చోట ఏర్పాటు చేసి తెలంగాణ జీవన విధానాన్ని, సంస్కృతిని చాటి చెప్పే పాటలతో బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. Mama,
మంచిర్యాల కూరగాయల మార్కెట్ రోడ్డులో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గురువారం రాత్రి పర్యటించారు. అక్రమ నిర్మాణాలను కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. కూల్చివేతలపై కొంత గడువు వెసులుబాటు ఇవ్వాలనే విన్నపాలను ఆలకించారు. So music studio. ఆటో భాయ్ కాకపోతే మధ్యలో వరకు 15 వరకు వాళ్ళకి వాళ్ళకి పని చేసి వాళ్ళు మనం క్లీన్గా ఏదైతే మార్చుతున్నాడు. ఆ తర్వాత మీకు నాకు ఒకసారి తీసిన తర్వాత ఫర్దర్గా రోడ్లో పెట్టాలి. ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్స్ అవసరం మొత్తం స్లాబ్ సగర్ స్లాబ్ వేసుకుంటూ ఎక్కడెక్కడ వస్తుందో కరెంట్ తప్పకుండా అంటే ఈ వ్యాపారం దాదాపు 52 సంవత్సరాలు కత్తి సరే ఈ మధ్యలో గడిచిన 20-30 సంవత్సరాల నుంచి 20 సొత్తు నాకు కలిగేది పేరు దాంతో మార్కెట్ అనేది మార్కెట్ కొనేదానికి రావాలంటే భయపడే పరిస్థితి. దాంతో మొత్తం కస్టమర్ అనేది అవైలబుల్ కార్యకర్తలు పార్టీ పెట్టుకుని జాగ్రత్త అడుగుతుంటారు. ఇక్కడ ఖర్చునేమో వాళ్ళకు 3-4 షాపులు ఉంది. ఒకదానిలో కాకపోతే ఇంకోదానికి అవకాశం. ఆ అవకాశం లేకుండా ఎన్నికలు చేసి దాన్ని క్రియేట్ మార్కెట్ వాళ్ళు పడతారు, వాళ్ళు కస్టమర్ యాక్టివ్ మీతో అందరూ పడతారు. అదేవిధంగా పండుగలు కానీ కూరగాయలు ఇవ్వాలి వాళ్ళని సరైన సరైన వాళ్ళందరూ నిబంధన రోడ్డు మీద వాళ్ళని అసలు ఉద్దేశాన్ని పాల్గొంటారు. ఇక మిగిలింది ఇంకా సాయంత్రం వచ్చి విజయవాడ పెడతారు. ఫస్ట్ ఆయన అడుగుమని ఇక్కడ రోడ్డు గురించి వ్యాపారం ఏం తెలిసి అడగాలి. బీజేపీ పార్టీ కాదు ఆయన అనుకున్నట్టు చాలా నియమనం చేయలేదు. ఈ గడిచిన 3 నెలల నుంచి చర్చ చేస్తుంది. నోటీసులు ఇవ్వలేదు, గీతలు పెట్టలేదు. నోటీసులు ఇప్పటికీ 2 సంవత్సరాలు ఇచ్చేది. గడిచిన 2 నెలలకు నోటీసులు కూడా గీతలు పెట్టినప్పుడు పోయినసారి 10 రోజుల కింద గీతలు పెట్టినట్టు వాళ్ళు మా గీత ప్రకారం చేసుకుంటామని గీతలు పెట్టలేదు. దాన్ని మున్సిపాలిటీలో గీతలు పెట్టలేదు. ఇవన్నీ పూర్తి అపరిపక్వతతో మాట్లాడుతున్నాయి. నిజాయితీ ఉంటుందా? ఏం జరిగితే ఏం చేయాలని చెప్తాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం లేకుండా ఏదో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉన్న వ్యాపారం ఈ పరిస్థితులకు ఏదో పరిస్థితులు దాన్ని బట్టి ఒకటి కాదు. ఈ ఢిల్లీకి ఏమంటారు చెప్పు, చిత్తాలు చెప్పు, నేను కూడా వస్తా. ఇక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. అవన్నీ ఢిల్లీకి పోవాలంటే లాగులు దొరుకుతాయి. ఇక్కడికి వచ్చి డైలాగ్ కూడా జరుగుతుంది. డైలాగ్ పనిచేసి వాస్తవం పనిచేస్తాను కాబట్టి సిద్ధం ఢిల్లీకి ప్రజలు ఇప్పుతుంది. నేను వస్తా, నాకేం మొమ్మాటం లేదు. ఆ కాన్స్టిట్యూన్సీ ప్రజలు వస్తుంటే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఇస్తుంది అంతమంది అవన్నీ ఇక్కడే మాట్లాడుతూ వేస్తుంది. తప్పకుండా నేను ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ ఉన్నాను. ఈ పట్టణానికి ఏదైతే నష్టం జరుగుతుందో దాన్ని తిరిగి పునరుపయోగం రావాలని ఆలోచన చేస్తుంటే నాకు పర్సనల్గా సొంతంగా సరే అది మిగతా వ్యాపారం అర్థం చేసుకున్నప్పుడు సరే ఇవాళ కొందరికి బాధ అనిపించింది. 6 నెలల కార్యక్రమం చేస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, ఏం లాభం అనేది 6 నెలలు అందరూ